శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో మీనరాశి వారిపైన కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి కుజుడు ధన భాగ్యాధిపతి, రాస్యాధిపతి గురునికి మిత్రగ్రహం. ఈ కారణం వల్ల కుజుని యొక్క బలాన్ని బట్టే జాతకుడి యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది. కుటుంబ విషయాలు కూడా సరే కానీ మెయిన్ భాగ్యస్థానం ఇంపార్టెంట్ కాబట్టి ఒక జాతకంలో జాతకుడు జీవితంలో రాణించాలన్నా, సంతాన విషయాలు, వివాహ విషయాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండాలంటే భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. అంటే కుజగ్రహాన్ని స్ట్రెంత్ ఎంత బలంగా ఉంటే జాతకుడు జన్మ జాతకంలో మరి ఈ జాతకుడు అంత అదృష్టవంతుడు అవుతాడు. ఎవరికైనా సరే, ముఖ్యంగా స్త్రీల జాతకంలో కుజబలం లేనిదే వాళ్ళ వివాహం కానీ సంతానం కానీ, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు కూడా కుజుడే కారణమవుతుండడం. సో సంతానం కలగాలన్నా, మంచి భర్త రావాలన్నా, తొందరగా వివాహం రావాలన్నా కూడా కుజుడు బలం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మన వాళ్ళు కుజ దోషానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే మగవారి జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఆ జాతకుడు జీవితాంతం ఇతరుల మీద ఆధారపడడం, ఎటువంటి పని ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇతరుల మీద ఆధారపడడం, కొంతమంది గుండాలుగానో ఎందుకు పనికిరాని వాళ్ళుగానో తయారవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ఒక గృహం నిర్మించుకొని సొంతంగా వ్యవహరించాలన్నా, స్థిరాస్తి సంబంధించిన విషయాలు కలిసి రావాలన్నా, ఉద్యోగం పొందాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉంటేనే ఆ జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారుతూ ఉంటాడు. మరి ఈ రాశి వారికి మరీ 100% కుజుడు బలంగా ఉండాలి. ఏ లగ్నం వారికైనా భాగ్యాధిపతి బలంగా ఉంటే మిగతా విషయాలు అనుకూలంగా ఆటోమేటిక్గా బాగుంటాయి. మరి ఇక్కడ కుజుడే భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి తప్పనిసరిగా మరి కుజుడు బలవంతుడిగా ఉండాలి. అంటే మకర రాశిలో ఉచ్చులో కానీ, స్వక్షేత్రంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ, శుభగ్రహాలతో కలిసి కానీ అనేక విధాలుగా కుజబలం సద్బలాల రూపంలో నిర్ణయించవచ్చు. అదే పాపగ్రహాలతో కలిసి ఉన్న ఇబ్బందికర స్థానాల్లో ఉన్న జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఈయన కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాలంటే శరీర వ్యాయామం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అలాగే ప్రజల్ని సేవ చేయడం, అలాగే ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామం చేసుకోవడం వల్ల కుజుడు జాతకుడిని క్రమశిక్షణతో మారుస్తూ ఉంటాడు. అందుకే కుజుడు సంబంధించిన ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంటు, ఈ నేవీ రక్షణ శాఖలో ఎంత వాడు కష్టపడి పరీక్షలు రాసి పాస్ అయినా మరి ఆ ఉద్యోగంలో చేరే ముందు కంపల్సరీగా శరీరానికి శిక్షణ ఇచ్చే విధంగా అనేక కఠినమైనటువంటి పరీక్షలు, నియమాలు, రన్నింగు, వాకింగు ఇలాంటివి చేపిస్తూ ఉంటారు. సో అందువల్ల మరి కుజుడు బలవంతుడు అవ్వాలంటే శరీరాన్ని శ్రమ పెట్టడం తప్పనిసరి. మరి ఈ రాశి వారికి ప్రస్తుతం కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం. ఎప్పటిదాకా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు దశమ స్థానంలో కుజుడు జాతకుడు ఉద్యోగంలో చాలా నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి పొందే అవకాశం ఇంచుమించుగా మరి జాతకుడికి అతి తొందరలో, అంటే ఈ 2024వ సంవత్సరంలో మార్చి 15వ లోపల జాతకుడికి కంపల్సరీగా వృత్తిలో ప్రమోషన్ లభించడం, ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే వాళ్ళు తగు విధంగా అభివృద్ధి, వ్యక్తిగత హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వేతనాలు కానీ మొత్తం మీద ఆదాయం కానీ పెరిగే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అంటే డిసెంబర్ 27 వరకు కూడా వృత్తిలో 100% అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో కుజుడు లాభస్థానంలో ఉంటాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు దైవబలం కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, సంతానం అనుకూలంగా ఉంటారు. మీ గురువుల నుంచి, తండ్రుల దగ్గర నుంచి, పెద్దవారి నుంచి, మీ యొక్క బాస్ దగ్గర నుంచి ఫేవరబుల్ లభిస్తూ ఉంటుంది. కంపల్సరీగా
మరి స్థిరాస్తికి సంబంధించిన కుజుడు సంబంధించిన కారకత్వాలు మీకు అనుకూలంగా ఉంటే పైపెచ్చు కుజుడు 11వ స్థానం మకర రాశిలో ఉచ్చులో ఉంటాడు. అంటే మామూలు ఫలితానికన్నా 10 రెట్లు ఫలితాన్ని అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు ధనాధిపతి లాభస్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఆర్థికమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. గతంలో కొన్నటువంటి స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ, కుటుంబ ఆస్తులు విలువ పెరగడం కానీ, కుటుంబ సభ్యుల సహకారం కానీ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో 100% జాతకునికి అనుకోని ఆదాయం, అదనపు లాభం కలిగే అవకాశం ఉంది. మార్చి 15 తర్వాత మరి ఏప్రిల్ 23 వరకు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం, అలాగే ఉద్యోగం మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం, అన్నదమ్ములకి, తోడబుట్టిన వారికి, స్నేహితులకి సహకరించడం జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 మధ్యలో రాశి అందే కుజుడు ప్రవేశిస్తాడు. అదే సమయంలో రాహు కూడా అదే ప్రాంతంలో సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సంఘర్షణ జాతకంలో మొదలవుతుంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేసే ఆలోచనలు ఉంటాయి. జాతకుడు తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా ఇతరులు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా ఈ సమయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే కుజరాహులు కలిసినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి ఇబ్బందులు, ఒక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని బాధలు కలిగే అవకాశం ఉంది. జూన్ 1 తర్వాత మళ్ళీ ధనస్థాన సంచారం జూలై 12 వరకు కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబ సభ్యులు సహకరించడం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం, కుటుంబం యొక్క ఆదాయం పెరగడం, కుటుంబ సభ్యుల మీద శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఇతరుల ప్రోత్సాహంతో మొత్తం మీద అభివృద్ధికరంగా ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి కుజుడు ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రాశివారు ఒక విధంగా ఏలినాటి శని ప్రభావం నుంచి జన్మరాహు ప్రభావం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి కుజుని యొక్క ప్రసన్నం చేసుకోవడం వల్ల, కుజుని యొక్క అనుగ్రహంతో ఈ జాతకులు అటు అదృష్టకరమైనటువంటి విషయాలు, ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం స్త్రీలైనా పురుషులైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం నియమంగా ఉండడం, వీలైతే హనుమాన్ ఆలయంలో స్వామికి సింధూరంతో పూజ చేసుకోవడం, అదే సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే ఆవు పాలతో కానీ, చెరుకు రసంతో కానీ, తేనెతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల, వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల మరి కుజుడు మీకు ఎంత ఫేవర్గా, మీరు ఎంత ప్రసన్నం చేసుకుంటే మీ జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి కుజగ్రహ బలంతో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, సంఘంలో మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దినఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాన్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తుంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం,
చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏళ్ళనాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏళ్ళనాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వాళ్ళకి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.